ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం శుభాకాంక్షలు తెలియజేయడం ఆసక్తి రేపుతోంది. సిబిఎన్ వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా ఊహించని రీతిలో అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల అధికార ప్రతిపక్ష నేతలు చంద్రబాబుకి విషెస్ చెప్పడం తెలుగు తమ్ముళ్లను ఆనందంలో ముంచి తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీతో విభేదించి వైసీపీ బాట పట్టి అంతలోనే రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ కేశినేని నాని ఆయన్ని ఆకాశానికెత్తుతూ ప్రశంసించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నాని సడన్ గా సిబిఎన్ ని అంతలా ప్రశంసించడం వెనుక లెక్కలేంటి? తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఊహించని ప్రత్యర్థులు విషెస్ చెప్పడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ దగ్గర నుంచి ఏపీ మాజీ సీఎం జగన్ సహా పలువురు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. అటు తెలంగాణ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ సైతం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు చంద్రబాబు హయాంలో హైదరాబాద్ కి ఐటీ కంపెనీలొచ్చాయని, హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. కేసీఆర్, షర్మిల సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలపటం విశేషం. పార్టీ నేతలు, మిత్రపక్షాలు, అభిమానులు సరే వైరి వర్గాలు కూడా ఈసారి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలపటం ఆసక్తిగా మారింది. మాజీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈసారి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలపలేదు. తల్లి పుట్టినరోజును పట్టించుకోని జగన్ తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారని ఎవరూ అనుకోలేదు. కానీ విచిత్రంగా ఆయన చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు. ఆయన ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఇదే జగన్ గతంలో చంద్రబాబుకి వయసైపోయిందని, రాష్ట్రానికి తానే దిక్కని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అభినందిస్తూ ఆయన కనీసం ట్వీట్ కూడా చేయకపోవటం తీవ్ర విమర్శల పాలయ్యింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం హైదరాబాద్లో నిరసనలకు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులివ్వలేదు. పక్క రాష్ట్రం వ్యవహారాలు ఇక్కడెందుకంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైటెక్ సిటీలో జరుగుతోన్న నిరసనల్ని అడ్డుకున్న కల్వకుంట్ల వారసుడు చంద్రబాబుపై అక్కసుని ప్రదర్శించారు. అయితే ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ తన సహజ వైఖరికి భిన్నంగా స్పందించడం విశేషం. ట్విట్టర్లో విషెస్ చెప్తూనే పార్టీ మీటింగ్లో చంద్రబాబు గొప్పదనాన్ని మెచ్చుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు చంద్రబాబు తీసుకొచ్చారని వివరించారు. అభివృద్ధి విషయంలో ఎవరి ఆనవాళ్లు ఇంకెవరూ చెరిపివేయలేరని చెప్పుకొచ్చారు. అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయటం విశేషం. ఆయన ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని, ఆయన పాలనలో ఏపీ ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు కేసీఆర్. మొత్తానికి ప్రధాని మోదీ నుంచి మొదలు పెడితే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి పుట్టినరోజు కావటంతో పార్టీలకు అతీతంగా నేతలంతా సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన వారంతా శుభాకాంక్షలు చెప్తూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం. ఇదంతా ఒకెత్తైతే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబును కీర్తిస్తూ విషెస్ చెప్పటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు టీడీపీ తరపున 2 సార్లు విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేశినేని నాని పార్టీకి వీర విధేయుడిగా ఉండేవారు. కానీ సొంత పార్టీలో ప్రత్యర్థులను పెంచి పోషించుకుని పార్టీలో సీట్ గల్లంతవటంతో గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అక్కడ ఎంపీ సీట్ తెచ్చుకున్నా ఓడిపోయారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు. అయినా సోషల్ మీడియాలో నాని యాక్టివ్ గానే ఉంటున్నారు. ఆ క్రమంలో ఇవాళ సీఎం చంద్రబాబునుద్దేశించి కేశినేని నాని ఫేస్బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో చంద్రబాబుకు వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మైలురాయి ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని, దశాబ్దాల రాజకీయ నాయకత్వం,
పాలన, ప్రజా సేవను సూచిస్తుందని నాని తెలిపారు. ఒక నిర్దిష్ట దశలో ఆ ప్రయాణంలో భాగమయ్యే అవకాశం తనకు లభించిందన్నారు. ఆ అనుభవాన్ని తాను అంగీకరిస్తున్నట్లు కూడా నాని తెలిపారు. మీకు మంచి ఆరోగ్యం, నిరంతర బలం, ప్రజా జీవితంలో సేవలు మరిన్ని చురుకైన సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్తూ కేశినేని నాని తన పోస్టును ముగించారు. అసలే టీడీపీలోకి కేశినేని నాని రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబుతో అనుబంధాన్ని నాని గుర్తు చేసుకోవటం విశేషం. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అంతకుముందు తాను కలిసి పనిచేసిన వ్యక్తులతో కేశినేని నాని తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారన్న ప్రచారముంది. అదే క్రమంలో ఆయన్ను తిరిగి టీడీపీలోకి వచ్చేయాలంటూ ఆఫర్లొస్తున్నాయట. అయితే రాజకీయాల్లో రీ ఎంట్రీపై ఏ నిర్ణయం తీసుకోలేదంటూ కేశినేని నాని గతంలో చాలాసార్లు వెల్లడించారు. అదే సమయంలో విజయవాడ ఎంపీగా ఉన్న నాని సోదరుడు చిన్ని పార్టీలో చేరికలపై కూటమి నియమించిన కమిటీ నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. అన్నతో విభేదించి కేశినేని చిన్ని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నానికి చెక్ పెట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు చంద్రబాబుపై నిప్పులు చెరిగిన నాని ఇప్పుడు ఆయన్ని పొగుడుతుండటం హాట్ టాపిక్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.